హలో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసినట్టు ఇండియా పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసింది ఆన్ 6th of May midnight. ఆఫ్టర్ దాట్ ఇండియా 70+ టెర్రరిస్ట్ని చంపేయడం జరిగింది ఇన్ దిస్ ఆపరేషన్. న్యూట్రలైజ్ చేసేసింది కంప్లీట్గా. నౌ ఇండియా డిస్ట్రాయ్స్ పాకిస్తాన్స్ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇన్ లాహోర్. అంటే ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ అయిందని చెప్పి మనం అనుకోవచ్చా? ఎస్, డిఫెన్స్ మినిస్టర్ మిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ న్యూస్ ఆర్టికల్ మనం చూసినట్లయితే అసలు ఈ ఆపరేషన్ చేయడం వెనకాల ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి అని చూసుకున్నట్లయితే, పాకిస్తాన్ ఇండియాలో ఉన్న కీ మిలిటరీ టార్గెట్స్ ఇన్ నార్థర్న్ అండ్ వెస్టర్న్ ఇండియాని అది టార్గెట్ చేద్దామని అనుకుంది. సో టు ప్రివెంట్ దీస్ అటాక్స్ మనము ప్రియంటివ్ అటాక్ కింద పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ట్యాకిల్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేశాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండియన్ డ్రోన్ హిట్స్ రావల్పిండి క్రికెట్ స్టేడియం. రావల్పిండి అనే ఒక ప్లేస్లో, పాకిస్తాన్లో ఉన్న రావల్పిండి ప్లేస్లో క్రికెట్ స్టేడియం మీద ఇండియన్ డ్రోన్ హిట్స్ అండ్ దిస్ హ్యాపన్స్ రైట్ బిఫోర్ ది PSL మ్యాచ్. మీరు ఇక్కడ చూడగలుగుతారు, ఇండియన్ డ్రోన్ హిట్స్ రావల్పిండి క్రికెట్ స్టేడియం. అసలు ఈ HQ-9 సిస్టమ్ ఏంటి? పాకిస్తాన్ అది ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసింది? పాకిస్తాన్స్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. పాకిస్తాన్ ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ది HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వీటిని యూజ్ చేసి పాకిస్తాన్ ఏదైనా ఇన్కమింగ్ మిసైల్స్ని లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ని, ఫైటర్ ఎయిర్ జెట్స్ని ఇంటర్సెప్ట్ చేసి మిసైల్స్ బ్లాస్ట్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. ఈ కంప్లీట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టుగెదర్ ఇన్ ఎ జాయింట్ యాక్షన్ దీన్ని న్యూట్రలైజ్ చేయడం జరిగింది. నౌ లెట్ us see వేర్ ఇట్ ప్రొక్యూర్డ్ ఇట్ ఫ్రమ్. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పాకిస్తాన్ ఈ HQ-9 సిస్టమ్ని చైనా దగ్గర నుంచి కొనింది ఇన్ ది ఇయర్ 2021. ఎంత పెట్టి కాస్ట్ కొనింది అని అంటే $1 billion ఇచ్చి దీని యొక్క మల్టిపుల్ యూనిట్స్ని ప్రొక్యూర్ చేసింది పాకిస్తాన్. మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, దాని పర్పస్ మనం ఒకవేళ చూసుకున్నట్లయితే టు కౌంటర్ ఇండియన్ ఏరియల్ థ్రెట్స్ అండ్ ఇండియా యొక్క రఫైల్ ఫైటర్ జెట్స్ని, సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని అండ్ రష్యా ఇంకా ఇండియా కంబైన్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన బ్రహ్మోస్ మిసైల్ని కూడా ట్యాకిల్ చేయడానికి పాకిస్తాన్ ఈ HQ-9ని ఇంపోర్ట్ చేసుకుంది. ఈ HQ-9ని మీరు ఇండియా దగ్గర ఉన్న S-400 విచ్ ఇండియా ప్రొక్యూర్డ్ ఫ్రమ్ రష్యా, దీంతో మీరు కంపేర్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇండియా ఈ S-400కి రఫ్లీ $5.3 billion ఖర్చు పెట్టింది. వెరాజ్ ఫర్ HQ-9 పాకిస్తాన్ స్పెంట్ అరౌండ్ $1 billion. అందుకే ఈ HQ-9 ఈజ్ టెక్నికలీ ఇన్ఫీరియర్ అండ్ దీని యొక్క డిప్లాయ్మెంట్ కూడా చాలా స్లో అండ్ దీని యొక్క రేంజ్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ఎ వెరీ షార్ట్ రేంజ్ అనమాట. నౌ లెట్ us see ది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ యాజ్ టు వాట్ హ్యాస్ హ్యాపెండ్. అసలు వాట్ ఈస్ ది కాన్సిక్వెన్స్ ఫర్ పాకిస్తాన్ ఆఫ్టర్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ HQ-9 అని మనం కనుక చూసినట్లయితే, పాకిస్తాన్లో మెనీ ఏరియాస్ ఎస్పెషలీ పంజాబ్ ప్రొవిన్స్లో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయిందనమాట. దాంతోపాటుగా దాని యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సివియర్గా డ్యామేజ్ అయింది. అలాంగ్ విత్ దట్ ఈ లాహోర్ అండ్ సియాల్కోట్లో ఉన్న HQ-9 సిస్టమ్స్ ప్రైమరీలీ డ్యామేజ్ అయినాయి. దాంతోపాటుగా స్ట్రాటజిక్ డిఫెన్స్ కేపబిలిటీస్ లాస్ అయినాయి అనమాట. అంటే పాకిస్తాన్ ఈజ్ నౌ కంప్లీట్లీ ససెప్టబుల్ టు ఎయిర్ స్ట్రైక్స్ ఫ్రమ్ ఇండియా అండ్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఎ ఫెయిల్యూర్ టు ఇంటర్సెప్ట్ ఇండియన్ స్ట్రైక్స్. దాంతోపాటుగా పాకిస్తాన్ యొక్క సివిల్ ఫ్లైట్ ఆపరేషన్స్ కూడా డిస్టర్బ్ అయినాయి. అలాంగ్ విత్ దట్ ఈ మొత్తం ఇన్సిడెంట్ పాకిస్తాన్ యొక్క మిలిటరీ వీక్నెస్ని వరల్డ్ స్టేజ్ ముందు ఎక్స్పోజ్ అయితే చేసింది. నౌ లెట్ us లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్న ఈ ఆర్టికల్ చూసినట్లయితే, ఇండియా థ్వాట్స్ పాకిస్తాన్స్ మిసైల్ స్ట్రైక్స్ న్యూట్రలైజెస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇన్ లాహోర్ విచ్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ విక్టరీ. ఈ మొత్తం ఈవెంట్ని ఇండియా అసలు ఏ రకంగా చేసింది అని మనం చూసుకున్నట్లయితే, మేజర్లీ మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం, ఈ 3 కీ ఏరియాస్ని ఇండియా పాకిస్తాన్ని టార్గెట్ చేసింది అని మనం గమనించాలి. ఫస్ట్ థింగ్, లాంగ్ రేంజ్ రేడార్ ఇన్స్టాలేషన్స్. రేడార్ అనే సిస్టమ్ పాకిస్తాన్ దగ్గర ఉన్నంత వరకు ఇన్కమింగ్ మిసైల్స్ని అది ముందుగానే ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ ఇండియా టార్గెట్స్ ది రేడార్ ఇన్స్టాలేషన్స్ యాజ్ ఇట్ హ్యాస్ డన్, లాంగ్ రేంజ్ రేడార్ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేయడం వల్ల పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ కేపబిలిటీస్ చాలా వరకు తగ్గాయి. అండ్ నౌ కమాండ్ అండ్ కంట్రోల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా హిట్ చేసింది. అండ్ ఫైనలీ HQ-9 మిసైల్ లాంచర్ వెహికల్స్, ఇందాక మనం ఆ ఇమేజ్లో చూసినట్లుగా దాన్ని టార్గెట్ చేయడం వల్ల కంప్లీట్గా పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మెకానిజం అనేది చాలా వరకు హామ్ అయింది. నౌ భారత్ యూజ్డ్ ప్రిసిషన్ ఎయిర్ లాంచ్డ్
మిసైల్స్ యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ లాంచ్డ్ మిసైల్స్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో మనం ఈ యొక్క HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని టేక్ డౌన్ చేయడం జరిగింది. ఏంటంటే దీని కాంపోనెంట్స్ అని మనం చూసినట్టయితే స్టెల్త్ డ్రోన్స్ వాడాము, మనం రెడార్ సిస్టమ్స్ని జామ్ చేయడానికి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వాడాము. ఆల్సో మోర్ ఇంపార్టెంట్లీ హెరాన్ TP డ్రోన్స్ని మనము రియల్ టైమ్ ఇమేజరీకి అండ్ సర్వేలెన్స్కి వాడాము. డ్రోన్స్ అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే డ్రోన్స్ ఆర్ UAV, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అనమాట. దీనికి పేలోడ్స్ కూడా అటాచ్ చేస్తారు. మనం ముందు ఆ పేలోడ్స్ అంటే ఏంటి మనం ముందు ఫర్దర్గా దాని గురించి కూడా అండర్స్టాండ్ చేసుకుంటాం. కీగా మేజర్లీ ఏ ఏరియాస్ ఇంపాక్ట్ అయినాయి అని మనం కనుక చూసుకున్నట్లయితే ఈ 9 ఏరియాస్ పాకిస్తాన్లో ఇంపాక్ట్ అయినాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరాచీ, సెకండ్లీ గుర్జన్వాలా, అండ్ థర్డ్ రావల్పిండి, అండ్ ఫోర్త్ లాహోర్. ఇది కీ ఏరియాస్. అండ్ ఇందులో మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాస్ని ఇండియా టార్గెట్ చేసింది. ఆల్సో పోలీస్ హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేసింది. ఈ బహావల్పూర్లో మనం చూసుకున్నట్లయితే ఈ JEM అంటే జైష్ ఏ మొహమ్మద్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఒక టెర్రర్ గ్రూప్. ఇది దీని యొక్క కోర్ ఏరియా అనమాట. దీనిలో కూడా మనం అటాక్ చేసాం. ఈ మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పాకిస్తాన్ అనేది టోటల్ ప్యానిక్ మోడ్లో ఉంది. నౌ ఆఫ్టర్ దాట్ జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసుకున్నట్లయితే దీన్ని క్యాన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ స్ట్రాటజిక్ విన్ ఫర్ ఇండియా? ది ఆన్సర్ ఈజ్ ఎస్. ఎలా అని మనం కనుక చూసుకున్నట్లయితే ది హోల్ ఈవెంట్ రిజల్టెడ్ ఇన్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. అండ్ దీని ద్వారా ఇండియా యొక్క ఎయిర్ సుపీరియారిటీ కూడా ప్రూవ్ అయింది బై యూజింగ్ స్కాల్ప్ క్రూజ్ మిసైల్స్. ఈ స్కాల్ప్ క్రూజ్ మిసైల్స్ మనం చూసుకున్నట్లయితే దీనికి 2 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి, దిస్ ఈజ్ లాంగ్ రేంజ్. సెకండ్, రెడార్లో డిటెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట ఈ స్కాల్ప్ క్రూజ్ మిసైల్స్. దీస్ వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఫ్రాన్స్ యాజ్ వెల్ యాజ్ రష్యా. అండ్ రఫేల్ ఫైటర్ జెట్స్ bypassed Pakistan's air defense, proving India's technological edge. ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ ఏదైతే ఉన్నాయో పాకిస్తానీ ఎయిర్ డిఫెన్స్ని సక్సెస్ఫుల్గా ఛేదించడం జరిగింది. ఆల్సో న్యూట్రలైజింగ్ పాకిస్తాన్స్ ఒఫెన్సివ్ కేపబిలిటీస్. మొత్తం మీద పాకిస్తాన్ యొక్క ఒఫెన్సివ్ కేపబిలిటీస్ని మనం న్యూట్రలైజ్ చేయడం జరిగింది. అండ్ తద్వారా ఇండియా యొక్క డిటరెన్స్, స్ట్రెంథనింగ్ ఇండియాస్ డిటరెన్స్. ఈ మొత్తం డిస్ట్రక్షన్ ఆఫ్ HQ-9 అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ని సెండ్ చేసింది దాట్ ఫ్యూచర్ అగ్రెషన్ ముందుగా ఫ్యూచర్లో భవిష్యత్తులో పాకిస్తాన్ కనుక ఏదన్నా చర్యలు తీసుకుందామని ఆలోచిస్తే దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ డిటరెన్స్. ఫైనల్గా గ్లోబల్ రికగ్నిషన్ కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ రికగ్నిషన్ ఆఫ్ ఇండియాస్ మిలిటరీ స్ట్రెంగ్త్. గ్లోబల్ కంట్రీస్ ఆర్ ఫైనలీ రియలైజింగ్ దాట్ ఇండియాస్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఈస్ గ్రోయింగ్ అట్ ఎ వెరీ ఫాస్ట్ పేస్ అండ్ ఇండియాస్ పొజిషన్ యాజ్ ఎ డామినెంట్ మిలిటరీ పవర్ విత్ ఇన్ ద రీజియన్ అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఫైనలీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డ్రోన్ వార్ఫేర్. ఈ మొత్తం మీద డ్రోన్ వార్ఫేర్ అనేది స్టార్ట్ అయిందా అని కనుక మనం ప్రశ్నించినట్లయితే ఎస్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే పాకిస్తాన్ హ్యాస్ క్లెయిమ్ టు షూట్ డౌన్ మెనీ ఇండియన్ డ్రోన్స్ విత్ పేలోడ్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టు డ్రోన్స్ ఆర్ UAVs విత్ పేలోడ్స్. పేలోడ్స్ అంటే ఏంటి అని అంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ కెన్ బి బోత్ మిలిటరీ ఆర్ విచ్ కెన్ బి మెడికల్. మిలిటరీ అంటే ఏంటి అని అంటే ఈ డ్రోన్స్కి కింద వెపన్స్ని అటాచ్ చేసి వితౌట్ ది ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ బీయింగ్ ఫిజికలీ ప్రెజెంట్ దేర్ ఈ వెపన్స్ని అటాచ్ చేసి అటాక్స్ జరపచ్చు. లేదా మెడికల్ కనుక మనం అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మెడికల్ సపోర్ట్ వార్లో క్రిటికల్ టైంలో అందించడానికి ఈ UAV కూడా మనకి పనికొస్తుంది. అండ్ ఫైనలీ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ ఇంప్లికేషన్ ఏంటి అని మనం కనుక చూసుకున్నట్లయితే ఇండియా ఈ మొత్తాన్ని మెజర్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ అని డిస్క్రైబ్ చేసింది. అంటే ఎంతవరకు అటాక్ అయిందో అంతవరకే మెజర్ చేసి అంతకి అంత అటాక్ చేసినట్లుగా. ఆల్సో నాన్ ఎస్కలేటరీ అంటే ఈ మొత్తం కౌంటర్ అటాక్ వెనక ఇండియా యొక్క ఉద్దేశం ఈజ్ నాట్ వార్ అండి. ఈ మొత్తం వెనక ఇట్స్ ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ టు న్యూట్రలైజ్ ది టెర్రర్ ఎలిమెంట్స్ బేస్డ్ అవుట్ ఆఫ్ పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ ఏ రకంగా అయితే నార్దర్న్ అండ్ వెస్టర్న్ ఇండియాలో ఉన్న మిలిటరీ సైట్స్ని ఎంగేజ్ చేసి వాటి మీద అటాక్ చేయమని ట్రై చేసిందో దాన్ని మనం ముందుగానే ఇంటర్సెప్ట్ చేయగలిగాము. ఈ స్ట్రైక్స్ అనేవి దే హ్యావ్ రేజ్డ్ క్వశ్చన్స్ బిట్వీన్ ది 2 న్యూక్లియర్ ఆర్మ్డ్ నేషన్స్. మీకు తెలిసినట్టుగా ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ బోత్ న్యూక్లియర్ ఆర్మ్డ్ నేషన్స్. అండ్ ఈ టెన్షన్స్, ఈ రెండింటి మధ్యలో ఉన్న టెన్షన్స్ అనేది గ్లోబల్ అటెన్షన్ని క్యాప్చర్ చేసిందనమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే న్యూస్ ఆర్టికల్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హై లెవెల్ మీటింగ్ అనేది అరేంజ్ చేశారు బిట్వీన్ ది సెక్రటరీస్ టు రివ్యూ ది నేషనల్ ప్రిపేర్డ్నెస్. May 6th రోజు అండ్ May 7th రోజు ఇండియా హ్యాస్ ఐడియేటెడ్ అండ్ లాంచ్డ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ అభ్యాస్.
ఆపరేషన్ అభ్యాస్లో ఏం చేశారు అంటే సివిలియన్స్ని ఎయిర్ బేస్డ్ అటాక్ అండ్ బ్లాక్అవుట్స్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో ట్రైన్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈ హై లెవెల్ మీటింగ్లో ఈ విషయాల గురించి ఒక రివ్యూ తీసుకున్నారు. ఇది మొత్తం మీద ఈ ఇష్యూకి సంబంధించిన అప్డేట్స్. స్టే ట్యూన్ ఫర్ మోర్. అండ్ ఫైనలీ బిఫోర్ యూ గో, దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ యూ. వాట్ వాజ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇండియాస్ ఆపరేషన్ సింధూర్ 2.0? ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ 2.0 వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి విత్ రెస్పెక్ట్ టు పాకిస్తాన్ మిలిటరీ డిఫెన్స్ కేపబిలిటీస్ అని చూసుకున్నట్లయితే ఇవి ఇక్కడున్న 4 ఆప్షన్స్. రైట్ ఆన్సర్ ఏంటో సెలెక్ట్ చేసి రైట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. కరెక్ట్ ఆన్సర్ మీకు పిన్డ్ కామెంట్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ జై హింద్.